బ్రహ్మదేవుడు పవనసుతుని తన అమృత హస్తంతో స్పృశించాడు. వెంటనే హనుమంతుడు లేచి కూర్చున్నాడు. బ్రహ్మాది దేవతలు ఆంజనేయుని ఆశీర్వదించారు. వాయుదేవుణ్ణి శాంతపరిచారు. శాంతి నొందిన వాయుదేవుడు తిరిగి సంచారం సాగించాడు. అంతటా బ్రహ్మదేవుడు, వాయుదేవా, నీ పుత్రుడు అసమాన ప్రజ్ఞాధురంధరుడు. అనేక మంది రాక్షసులను వధిస్తాడు. రామతుతియే చిరిస్తాడు. ఏ శస్త్రము అతన్ని ఛేదించలేదు. ఏ అస్త్రము అతన్ని అంతమొందించలేదు. మృత్యువు అతని కోరిక మేరకు అరుదించుతుంది. అతడు చిరంజీవి అవుతాడు అని తెలిపి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మాది దేవతల వరప్రభావంచే ఆంజనేయుని బలపరాక్రమాలు అసమానమై అనూహ్యమై ప్రకాశించినాయి. అయినను హనుమంతుల్లో బాల్యచేష్టలు అంతరించలేదు. చెరువులో ఉన్న మున్యాశ్రమానికి చేరి వారి వలకలాజీదములు